కొంతమందికి ఎన్నిసార్లు మోటివేషన్ అందినా కానీ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర డౌన్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, లైఫ్ని చాలా స్ట్రగుల్గా చూస్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో ఒక 3 విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఈ రోజే కాదు, ఈ వీడియో విన్న తర్వాత లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి ఈ 3 విషయాల్ని. సో అయితే ఈ 3 విషయాలు ఇలాగే ఉంటాయా అంటే 100% అందరి లైఫ్లో ఇలా ఉంటాయని నేను చెప్పను, కానీ 98% మెంబర్స్ లైఫ్లో మాత్రం ఇప్పుడు ఇక్కడ నేను షేర్ చేస్తున్న 3 విషయాలు మాత్రం ఈ విధంగానే జరుగుంటాయి. మీ లైఫ్లో ఈ 3 విషయాల్లో ఏదైనా ఒకటైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కింద కామెంట్స్ లో వీడియో విన్న వెంటనే షేర్ చేయండి. ఈ 3 మీరేది ఎక్స్పీరియన్స్ చేశారు అనేది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాల్లో నేను ఎన్నిసార్లు ఎంతమందికి కౌన్సిలింగ్లో చెప్పినా కానీ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ నేచర్ అనేది మంచితోటి ఎక్కువగా కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో అందుకనే ఎంత మంచి మనలో ఉన్నా కానీ మనకంటూ ఒక్కసారి లైఫ్లో లెసన్ అయిన తర్వాత ఆ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోకుండా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే 100% అది రాంగ్ అవుతుంది. నీతో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడో అలా నువ్వు ప్రవర్తించడమే ధర్మం అని భగవద్గీత కూడా చెప్తుంది. సో అందుకని మీరు ఈ విషయాల్లో కనుక ఎప్పుడైనా డౌన్ అవుతుంటే 100% కేర్ తీసుకోండి. అందులో ఫస్ట్ది, ప్రతి ఒక్కరికి మీ జర్నీ అనేది అర్థం కాదు. మీరు చూసే యాంగిల్ ఒకటి ఉంటుంది, ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ అవేర్నెస్ ని బేస్ చేసుకుని మీరు ఏదైనా సలహా అడిగినా లేదా మీకు ఏ విషయంలో అయినా జడ్జిమెంట్ సింపుల్గా ఇచ్చేస్తారు. కానీ ఆ జడ్జిమెంట్ వెనక మీ అవేర్నెస్ అనేది మిస్ అయిపోతుంది అన్న చిన్న లాజిక్ ని మిస్ అయిపోయి ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో వాళ్ళ సెల్ఫ్ జడ్జిమెంట్ కంటే పక్క వాళ్ళ జడ్జిమెంట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు. మీలో ఒకవేళ ఎవరైనా మిస్టేక్ చేస్తుంటే మీ అవేర్నెస్ మీదే, మీ జర్నీ మీదే. మీ జర్నీ ఎదుటి వాళ్ళకి మీరు చెప్పినా అర్థం కాదు. వాళ్ళు చూసే యాంగిల్ కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ బేస్ లో, వాళ్ళకున్న అవేర్నెస్ బేస్ లో మాత్రమే చూడగలుగుతారు. అందుకని ఎప్పుడు కూడా మీ డెసిషన్స్ ని వేరే వాళ్ళ అప్రూవల్ చేయాలి అని ఎట్టి పరిస్థితుల్లోని ప్రయత్నించకండి. అది ఎటువంటిదైనా సరే. మీ లైఫ్ లో మీరు కీలకమైన డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, మీ లైఫ్ ని టర్న్ చేసే డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, మ్యారేజ్ విషయంలో డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, ఒక మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఎమోషనల్గా ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకుండా మీ అవేర్నెస్తో పక్క వాళ్ళు ఇస్తున్న జడ్జిమెంట్స్ బేస్లో కాకుండా కంప్లీట్గా మీకు ఏది మంచి జరుగుతుంది, ఏది చెడు చేస్తుంది అనేది అర్థం చేసుకుని ఒక అవేర్నెస్తో మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి. ఈ విషయాల్లో చాలా మందికి చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ మిస్టేక్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో విన్న తర్వాత మీరు ఇంకా లైఫ్లో ఎప్పటికీ మిస్టేక్ చేయకూడదు. పక్క వాళ్ళు ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే అది మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకుని, వాళ్ళ అవేర్నెస్ వేరు, వాళ్ళ ప్రోగ్రామింగ్ వేరు, మీ అవేర్నెస్ వేరు, మీ ప్రోగ్రామింగ్ వేరు అనేదాన్ని గ్రహించి మీ లైఫ్ లో మీకోసం మీరు తీసుకుంటున్న డెసిషన్స్ ని నమ్మి ముందుకు వెళ్ళండి. ఎదుటి వాళ్ళ అప్రూవల్ కోసం ఎదురు చూడొద్దు. రెండవది, కంఫర్ట్ జోన్ ఎప్పుడు డ్రీమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో డ్రీమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు, ఇప్పటికే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చేసిన వాళ్ళు చెప్పిన మాటలే. అయినా సరే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నేనేంటి ఏం చేయలేకపోతున్నాను, నన్ను వెతుక్కుంటూ ఆపర్చునిటీస్ రావట్లేదేంటి, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకేది కలిసి రావట్లేదేంటి, ఏంటి నా అదృష్టం బాగాలేదు ఈ సంవత్సరం, లేదా నాకెవరో ఏం సపోర్ట్ చేయట్లేదేంటి, ఇలాంటి మాటలు లక్షలు వస్తాయి. కానీ కంఫర్ట్ జోన్ని ఒక్కసారి బ్రేక్ చేసి చూడండి. రోజు మీ రైట్ హ్యాండ్తో మీరు బ్రష్ చేస్తుంటే అదే బ్రష్ చేయడం మీ లెఫ్ట్ హ్యాండ్తో చేసి చూడండి. మీ బ్రెయిన్ ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో లెఫ్ట్ హ్యాండ్తో బ్రష్ చేస్తున్నప్పుడు. అంటే అక్కడ ఏంటి, ఒక కంఫర్ట్ని మీరు బ్రేక్ చేస్తుంటే మీ మైండ్కి అది ఇష్టం ఉండట్లేదు. సో అలా మీరు ఎప్పుడూ చేయని పని చేసినప్పుడు మాత్రమే కంఫర్ట్ని మీరు బ్రేక్ చేయగలుగుతారు. అప్పుడే మీకు న్యూ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. ఈ చిన్న లాజిక్ని మిస్ అయిపోయి కంఫర్ట్ జోన్లోనే ఉండి ఇంకా నాకేదో రావట్లేదు, నాకు నచ్చట్లేదు, నా లైఫ్లో అవకాశాలు లేవు అని, నా అదృష్టం బాలేదు, నా జాతకం బాలేదు అని ఎన్నో మాటలు చెప్తూ చాలామంది టైంని ముందుకు నెట్టేస్తూ ఉంటున్నారు.
బట్ నిజానికి వీళ్ళందరూ ఉన్నది కంఫర్ట్ జోన్లో. మీకు క్లారిటీ ఉండి మీరు తీసుకుంటున్న బ్రేక్లో దాని వెనుక మీ గ్రోత్ కనుక డెవలప్ అవుతుంటే అక్కడ ప్రాబ్లం లేదు. కానీ మీ గ్రోత్ డెవలప్ అవ్వకుండా మీ కంఫర్ట్ డెవలప్ అవుతుంది అంటే మాత్రం వెంటనే ఈరోజే ఈ క్షణమే మీరు బ్రేక్ చేయాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు. కంఫర్ట్ జోన్ని ఎప్పుడైతే మీరు బ్రేక్ చేస్తారో అప్పుడే మీ డ్రీమ్స్ అనేవి డిస్ట్రాయిడ్ అవ్వకుండా మీ లైఫ్లో కళ్ళ ముందు కనిపిస్తాయి. సో ఈరోజు ఎవరైతే కంఫర్ట్లో కూర్చుని ప్రశాంతంగా ఉండిపోయారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. కంఫర్ట్ జోన్ ఎప్పటికీ కూడా మీ డ్రీమ్స్ని డిస్ట్రాయ్ చేస్తూనే ఉంటుంది. సో కాబట్టి కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి మీరు అనుకుంటున్న గోల్స్ అచీవ్ చేయడానికి కొత్త ఎనర్జీని మీ నుంచి బయటకు పంపించండి. కొత్త రిజల్ట్ని మీ లైఫ్లోకి రిసీవ్ చేసుకోండి. అప్పుడే మీకు నిజమైన సంతోషం అనేది మొదలవుతుంది కంఫర్ట్ జోన్ ఎండ్ అయిన తర్వాత. మూడవది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నిజాన్ని మీరందరూ జీర్ణించుకోవాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు. అదేంటి అంటే నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. వస్తారు అని నువ్వు అపోహలో ఉంటావు తప్ప నిజానికి నేను చెప్పినట్టు వీడియో స్టార్టింగ్లో 98% మెంబర్స్కి ఇదే జరుగుతుంది. నీకు ఒక రోజు అర్థమవుతుంది నిన్ను సేవ్ చేయడానికి ఎవరు రారు అని. అది ఎప్పుడు అంటే ఇంకా నీ లైఫ్లో ఇది డిస్ట్రాయిడ్ టైం ఏమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నా లైఫ్లో ఏమీ లేదు అని అనుకున్న సందర్భంలో ఆ రోజు నీకు అర్థమవుతుంది నీ కోసం ఎవరూ స్టాండ్ తీసుకోరు, నువ్వే స్టాండ్ తీసుకోవాలి. నీ లైఫ్ని మార్చగలిగే వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు మాత్రమే మార్చాలి అని. సో అంత అర్థమయ్యే సిచ్యువేషన్ మీరు తెచ్చుకునేంత వరకు ఉండకుండా బంధువులని, స్నేహితులని లేదా తెలిసిన వాళ్ళని ఎవరినో నమ్మి నాకు ఏదైనా వస్తే వాళ్ళు చూసుకుంటారు అనే అపోహలో జీవించకండి. ఒక నిజం ఏంటి అంటే నిన్ను సేవ్ చేయడానికి ఎవరూ రారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు నిన్ను సేవ్ చేసుకోవాల్సింది నువ్వు మాత్రమే. సో మనీ విషయానికి వచ్చేసరికి ఇలాంటివి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. సో అందుకనే ఎప్పుడు ఎవరో ఒకరు నాకు ఏదో చేస్తారు అనే సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ నాకు చేస్తారులే అనే అపోహలో ఉండి మీకు మీరు నెగ్లిజెన్సీగా మీ లైఫ్ని లీడ్ చేయకండి. ఏం కాదులే, ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే పలానా పర్సన్ అడుగుదాము వాళ్ళు ఇస్తారు, లేదా రిలేషన్ ప్రాబ్లం వస్తే ఎవరొకరు సెటిల్ చేస్తారు, లేదా ఇంకొక ప్రాబ్లం వస్తే ఎవరొకరు చూసుకుంటారు అనే అపోహలో ఉండకండి. వాళ్ళందరూ మీతో పాటు ఎప్పుడు ఉండేది మీరు బాగున్నప్పుడు మాత్రమే. ఒక్కసారి మీరు డిప్రెషన్లోకి వెళ్ళి మీరు లో వైబ్రేషన్కి వెళ్తే మీ భుజం తట్టే వాళ్ళు ఎవరో ఒక్కరు మాత్రమే మీ పక్కన ఉంటారు. అటువంటి వాళ్ళని మీరు లైఫ్లో ఎప్పటికీ వదులుకోకూడదు. కానీ ఆ సందర్భంలో కూడా మీరు ఆ ఒక్కరికి ప్రెజర్ ఇవ్వలేరు కాబట్టి మీరే ఓన్ డెసిషన్స్ తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. ఈ నిజాన్ని మీరు గ్రహించి జీవించండి. సమయం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, రిలేషన్స్ అన్నీ బాగున్నప్పుడు దేన్ని లెక్క చేయకుండా ఎలా పడితే అలా లైఫ్ని లీడ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఉంటూ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసుకోకుండా మీకు నచ్చినట్లుగా మీరు జీవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఏదో ఒక రోజు మీరు ఒంటరి అనే భావం వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు, తీసుకోలేరు. సో అందుకనే ముందు నుంచి మిమ్మల్ని మీరు హెచ్చరించుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పండి. ఎంతమంది మీ చుట్టూ ఉన్నా కానీ మీకంటూ కొన్ని బౌండరీస్ని సెట్ చేసుకుని ఆ బౌండరీస్ని క్రాస్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ రిలేషన్స్లో ఎనర్జీస్ బాగుంటాయి, ఫినాన్షియల్గా మీరు ఎప్పుడు సెక్యూర్డ్గా ఉండగలుగుతారు. అలాగే టైం కూడా మీకు కావాల్సినంత, మీకు నచ్చినంత ఉంటుంది. మీకు నచ్చిన లైఫ్ని లీడ్ చేస్తారు, మీ గోల్స్ అచీవ్ చేస్తారు, మీ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తారులే అని ఫస్ట్ నుంచి నెగ్లెక్ట్ చేసుకుంటూ మీ లైఫ్ని లెక్క లేకుండా ఉంటే ఆ సందర్భం వచ్చేసరికి మీతో ఎవరు ఉండరు, ఎవరు రారు. ఈ నిజాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా అర్థం చేసుకోవాల్సిందే. సో కాబట్టి బీ కేర్ఫుల్. మీ ఎనర్జీస్ని ఎప్పుడూ కూడా ప్రొటెక్షన్లో ఉంచుకునేలాగా మినిమం బౌండరీస్ని పెట్టుకోండి. సో మీ లైఫ్లో ఈ 3 విషయాల్లో కనుక మీరు కేర్ తీసుకుని లైఫ్ లాంగ్ మీరు ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఎప్పటికీ డిప్రెషన్లో వెళ్ళే సందర్భాలు రావు, బాధపడే సందర్భాలు రావు. ఒకవేళ మీరు ఏదైనా డౌన్ సిచ్యువేషన్లో ఉన్నా మళ్ళీ వెంటనే గెట్ బ్యాక్ అవ్వగలుగుతారు. మీ మైండ్ ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. ఈ 3 విషయాల్లో ఆల్రెడీ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కింద కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే లైఫ్ లాంగ్ ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుని మీ గోల్స్ని మీరు అచీవ్ చేస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయండి. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. స్పందిస్తుంది, మనీ నన్ను ప్రేమిస్తుంది.